ఇటు భూమా ఫ్యామిలీ, అటు మంచు కుటుంబం. అక్క బాటలో పాలిటిక్స్లోకి చెల్లి, నాన్న అన్న రూట్లో బ్యాక్ ఎండ్లో మంచు విష్ణు. భూమా ఇంటి ఆడబిడ్డ మంచు గారి కోడలు భూమా మౌనిక రాజకీయ అరంగేట్రం ఖాయమైంది. తన భార్య రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సినీ నటుడు మంచు మనోజ్ ప్రకటించారు. అయితే ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది హాట్ టాపిక్గా మారింది. కొందరు జనసేన నుంచి అంటుంటే మరికొందరు వైసీపీ నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇంకొందరు టీడీపీ నుంచి అంటున్నారు. ఇంతకు భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఏ పార్టీ నుంచి? ఎమ్మెల్యేగానా, ఎంపీగానా? ఆమె ఏ సీటు నుంచి కాంటెస్ట్ చేయబోతున్నారు? తెలియాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. భూమా మౌనికారెడ్డి రాజకీయ అరంగేట్రం ఖాయమని కన్ఫర్మ్ అయింది. సినీ నటుడు మౌనిక భర్త మంచు మనోజ్ తన భార్య పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. భూమా మౌనికకు రాజకీయాలు కొత్త కాదన్న మనోజ్, భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వారసురాలిగా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. దీంతో రాయలసీమతో పాటు కర్నూలు, ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. మౌనికారెడ్డి రాజకీయాల్లోకి వస్తే ఆమె దారిటు అన్నది బిగ్ క్వశ్చన్ గా మారింది. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ పార్టీ నుంచి చేస్తారు, ఎంపీగానా లేక ఎమ్మెల్యేగానా? ఇవన్నీ చర్చకు దారితీస్తున్నాయి. మంచు మనోజ్, భూమా మౌనిక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మంచు మనోజ్ తన పుట్టినరోజు సందర్భంగా తన సతీమణి రాజకీయ రంగ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ తన సతీమణి మౌనిక ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. భూమా రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరు తెలియని వ్యక్తులు ఉండరు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా నాగిరెడ్డి 3 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి జిల్లా, రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అలాగే ఆయన భార్య శోభా నాగిరెడ్డి కూడా టీడీపీ, పీఆర్పీ, వైసీపీ నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. భార్యాభర్తలు ఇద్దరూ రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. వీరికి 2 కూతుళ్లు, 1 కుమారుడు. పెద్ద కూతురు భూమా అఖిల ప్రియ, చిన్న కూతురు భూమా మౌనిక. కుమారుడు భూమా జగత్ విఖ్యాతరెడ్డి. 2014 ఎన్నికల సమయంలో శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అయితే అప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడం, బ్యాలెట్ బాక్సులో పేరు రావడంతో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి విజయం సాధించారు. అయితే ఆమె భౌతికంగా లేకపోవడంతో తిరిగి ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో భూమా కుటుంబ వారసురాలిగా భూమా అఖిల ప్రియ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆళ్లగడ్డ నుంచి వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. కొంతకాలం తర్వాత తండ్రితో కలిసి టీడీపీలో చేరారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన అఖిల 2024లో మళ్లీ విజయం సాధించారు. అయితే గడిచిన ఎన్నికల్లో ఆమె చెల్లెలు భూమా మౌనిక ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలని భావించినట్టు తెలుస్తోంది. అయితే తానే చేస్తానని భూమా అఖిల ప్రియ పట్టుపట్టడంతో సీటు వదులుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల భూమా మౌనిక భర్త మంచు మనోజ్ ఐక్య ధైర్య సేన సమితి పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ప్రారంభం సందర్భంగా తన భార్య భూమా మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే మౌనికకు రాజకీయాలు కొత్తేమీ కాదు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తన సోదరి భూమా అఖిల ప్రియ విజయం కోసం ఆమె చేసిన పాదయాత్ర, ప్రసంగాలు అప్పట్లో అందరినీ ఆకట్టుకున్నాయి. మౌనికలో ఉన్న వాగ్దాటి, ప్రజలతో మమేకమయ్యే నైజం భూమా అనుచరుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. కేవలం ఒక సెలబ్రిటీ భార్యగానే కాకుండా కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అండగా నిలిచే ధైర్యవంతురాలిగా ఆమెకు జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. భూమా నాగిరెడ్డి ఆశయ సాధన కోసం మౌనిక ప్రత్యక్ష రాజకీయాల్లో తనదైన ముద్ర వేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంచు కుటుంబానికి చంద్రబాబుకు సరిపోవడం లేదు. దీంతో టీడీపీ నుంచి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని పలువురు చెబుతున్నారు. దీంతో భూమా నాగిరెడ్డి టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పీఆర్పీ నుంచి శోభా నాగిరెడ్డి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి చిరంజీవి కుటుంబంతో మంచి పరిచయాలు ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మంచు మనోజ్ సొంత ఊరైన తిరుపతి నుంచి పోటీ చేస్తారని కొంతమంది, ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తారని మరికొంతమంది చెబుతున్నారు. అయితే ఎక్కడ నుంచి పోటీ అనేది ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.
ప్రస్తుతానికైతే భూమా మౌనికారెడ్డి పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ కావడంతో కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. అక్కా చెల్లెలు ఇద్దరూ కోఆర్డినేట్ చేసుకుని రాజకీయంగా ముందుకు సాగుతారా లేక రాజకీయ వారసత్వం కోసం చెరో పార్టీ నుంచి ఎదురెదురుగా పోటీ పడతారా అనేది చూడాలి. ఇప్పుడు ఇదే రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి మౌనిక ఏ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియాలి అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.